హాయ్ గాయ్స్, వెల్కమ్ టు జర్ఫిన్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఎగ్ అండ్ మెంతి కూర అండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆనియన్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆనియన్లో ఏంటంటే వాటర్ ఉంటాయి కదండి, అవి అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత అది వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. అప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలపండి. అది కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా పెట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఒక కట్ట మెంతికూర అండి. ఒక కట్ట మెంతికూర ఒక మనిషికి వస్తుందండి. అది చాలా బాగుంటుంది. దాంట్లో పసుపు, ఉప్పు, మిర్చి పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలపాలండి. తర్వాత కలిపిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుందండి. అది బాగా కొంచెం లైట్గా మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి 2 ఎగ్స్ అండి. ఒక కట్టకి 2 ఎగ్స్ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర లేకపోయినా పౌడర్ అయినా ఉంటుంది కదండి, ధనియాల పౌడర్, అదైనా వేసుకోవచ్చండి. నా దగ్గర కొత్తిమీర లేదని నేను ధనియాల పొడి వేసుకున్నానండి. పౌడర్ ఉంటే చాలా బాగుంటుంది గైస్, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎగ్ మాత్రం డైరెక్ట్గా వేయకూడదండి కర్రీలో. ఎప్పుడు ఒక బౌల్లో ఎగ్ పగలగొట్టుకొని దాంట్లో వేసుకొని బౌల్లో అప్పుడు వేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా వేసేస్తే ఒకవేళ ఎగ్స్ పాడైపోయి ఉంటాయండి. అలాంటప్పుడు కర్రీ మొత్తం పాడైపోద్ది. సో అందుకే మీకు ఎన్ని ఎగ్స్ కావాలో ఒక 1 by 1 బౌల్లో బ్రోక్ చేసి వేసుకోండి. విరక్కొట్టి వేసుకున్న తర్వాత అప్పుడు మీరు కర్రీలో వేసుకోండి. అలా ఎప్పుడు చేయకండి, ఎందుకంటే ఎగ్స్ పాడైపోయి ఉంటుంది. సో ఇక్కడ మన డిష్ రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి గైస్ డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా టేస్టీగా ఉంది, మీరు మర్చిపోలేరు. మెంతికూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు గైస్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి గైస్, చాలా బాగుంది. మెంతికూర తినలేని వాళ్ళు కూడా ఇలా తింటారు. ఎగ్ వేసి పెడితే చిన్నపిల్లలకైనా పెట్టొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చలో బాయ్ గాయ్.